హాయ్ ఫ్రెండ్స్. మరుదం అంటే భూమి, సాగు భూమి అని అర్థం. తమిళ్లో రిలీజ్ అయిన మరుదం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో విదార్థ హీరోగా నటించాడు, రక్షణ హీరోయిన్గా నటించింది. ఓ చిన్న పల్లెటూరు ఉంటుంది. కన్నయ్యప్ప తనకున్న చిన్న ఇల్లు, భార్య, కొడుకుతో హ్యాపీగా ఉంటూ ఉంటాడు. వ్యవసాయం చేసుకొని టీవీలో ఇంటర్వ్యూలు వేయిస్తూ ఉంటాడు. కుటుంబంతో హాయిగా గడుపుతూ ఉండగా ఓ రోజు అతని పొలంలో వేరొకళ్ళు వచ్చి కంచె వేస్తూ ఉంటారు. నా పొలం నీకెప్పుడు అమ్మానని అడిగితే నేను ఎస్బీఎంఐ బ్యాంక్ దగ్గర నుంచి కొన్నాను అని చెప్తాడు. బ్యాంకుకి వెళ్ళి అడిగితే మీ నాన్న 6 ఏళ్ల క్రితం లోన్ తీసుకున్నాడు, మొక్కలు కోసే మిషన్ కొనడానికి 3 నెలలు వడ్డీ కట్టి తర్వాత నుంచి కట్టడం మానేశాడు, అందుకే ఆక్షన్ వేసామని చెప్తారు. అసలు వాళ్ళ నాన్న లోనే తీసుకోలేదు అని గాఢంగా నమ్మే హీరో కనియప్ప బ్యాంకు చేస్తున్న మోసాన్ని ఎలా అరికట్టాడు, 2 సవర్ల బంగారం తాకట్టు పెట్టించుకొని 25,000 ఇచ్చి 20 సవర్ల బంగారం తాకట్టు పెట్టినట్టు రాయించుకొని 5 లక్షలు లోన్ ఇచ్చినట్లు ఫ్రాడ్ చేసి రైతుల దగ్గర డబ్బులు కొట్టేయాలనుకునే సొసైటీ, ఈ రెండిటి నుంచి రైతులను కాపాడడం కోసం సాక్ష్యాలు సంపాదించి కనియప్ప ఏం చేశాడు, చివరికి రైతుగా అతను గెలిచాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. మన తెలుగు సినిమా కమర్షియల్ సినిమా. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చిన్న సినిమా రైతుల గురించో, కూలీల గురించో, మురికివాడల్లో జీవించే మనుషుల గురించో తీస్తూ ఉంటారు. కానీ తమిళ సినిమాలో అలా ఉండదు. ఓ పక్క క్యాస్ట్ బేస్డ్ సినిమాలు వస్తూ ఉంటాయి, ఓ పక్క నిజాయితీగా తీసే సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. దర్శకుడు గజేంద్రన్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడని చెప్పొచ్చు. అతనికిన్న బడ్జెట్ పరిమితుల లోపులోనే చాలా చక్కటి అవుట్పుట్ ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ పండించాడు, ఆలోచింపజేసే విధంగా పిక్చరైజ్ చేశాడు. కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఇంట్రెస్టింగ్గానే సాగాయి. మరింత డీటెయిలింగ్గా వెళ్ళుంటే ఇంకా బాగుండు. కొంచెం బడ్జెట్ కూడా పెట్టుంటే, పబ్లిసిటీ కూడా బాగా చేసుంటే ఈ సినిమాకి మంచి పేరు వచ్చును. విజయ్ సేతుపతి నిర్మించిన కడసి వ్యవసాయి తర్వాత ఈ సినిమా అంత బాగుంది. ప్రతి రైతు బిడ్డ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. పుట్టిన ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, సినిమా డైరెక్టరు, ఇలా ఎవడికి వాడు ఇష్టం వచ్చిన ప్రొఫెషన్లోకి పోయి రైతుని పూర్తిగా విస్మరిస్తున్న ఈ రోజుల్లో రైతుల మీద సినిమా తీయడం గ్రేట్ అనే చెప్పాలి. విదార్థ్ చాలా బాగా నటించాడు. రక్షణ కూడా అతని భార్య పాత్రలో చాలా బాగా చేసింది. రక్షణ చూడడానికి చాలా బాగుంటుంది. హోమ్లీ పల్లెటూరు అమ్మాయిగా చాలా చక్కగా ఉంటుంది. అలాగే విదార్థ్ కూడా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇంకొంచెం మరింత బాగా నటించుంటే బాగుండు. ఎందుకంటే చాలా చోట్ల అతని డైలాగ్ మాడ్యులేషన్ మరీ నీరసించిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక స్కూల్ ఫీజులు, స్కూల్ దందాలు ఇవన్నీ ఈ సినిమాలో కూడా చూపిస్తాడు. చివరికి గవర్నమెంట్ స్కూల్ వాల్యూ ఏంటో తెలుసుకున్న హీరో కొడుకుని గవర్నమెంట్ స్కూల్లో చేరుస్తాడు. ఎందుకు చేరుస్తున్నాం అన్న దగ్గర అతను ఇచ్చే రీజనింగ్ చాలా బాగుంటుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్న వాళ్ళు అందరూ నన్ను మోసం చేశారు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నన్ను కాపాడారు అంటూ హీరో చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది. ఆలోచింపజేసే విధంగా కూడా ఉంటుంది. అలాగని సర్కార్ బళ్ళన్నీ అన్ని చోట్ల సూపర్గా చెప్పేస్తున్నాయని మనం అది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నాయి సర్కార్ బళ్ళు. ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, పాటలు ఉంటాయి, అవి సినిమాలు అలా కలిసి వెళ్ళిపోతాయి. గుర్తుండే పాటలు అయితే కావు. హీరో ఫ్రెండ్గా నటించిన వ్యక్తి 2 సవర్ల బంగారం పెట్టి మోసపోయే సన్నివేశం కూడా ఆలోచింపజేస్తుంది. మన దేశానికే వెన్నెముక రైతు, అలాంటి రైతునే మోసం చేయాలనుకునే బ్యాంక్ మేనేజర్లు ఉంటారని ఈ సినిమా హెచ్చరిస్తుంది. చదువు రాక వేలిముద్రగాళ్ళైన రైతుల్ని మోసం చేసి వాళ్ళ ల్యాండ్ కొట్టేయాలనుకునే దొంగన బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు, జాగ్రత్త. ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలి. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం, కంపల్సరీ చూడాలి. ముఖ్యంగా రైతు బిడ్డలు కంపల్సరీ చూడాలి. అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది, టేకింగ్ కూడా సీరియల్ టైప్లో అనిపిస్తుంది. అదే పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?